ట్రస్ట్ నుంచి మల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ముందుగా ఈ ఆలయం గురించి చెప్పండి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈ గుడి ఇప్పటికి శంకుస్థాపన చేసి 37 సంవత్సరాలు అయింది. అప్పుడు మామూలుగా ఒక ప్లాస్టిక్ బాబా గారిని పెట్టాము. అట్లా ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత అందరు భక్తులు కలిసి ఒక బిల్డింగు కట్టాలని ఒక ఆదేశంతో దీనికి ముందు ఒక షెడ్ వేసినాము 6 సంవత్సరాల కింద. ఆ తర్వాత మళ్ళా అందరు భక్తుల ఆశీర్వాదంతో టెంపుల్ కట్టాలని ఒక నిర్ణయంతో చాలా ప్లాన్ వేసేసి ఆ రోజులలో మేము ఒక 30 లక్షలు పెట్టి బిల్డింగ్ స్టార్ట్ చేసినాము. ఆ బిల్డింగ్ చిన్న ఎదుర్కొంటూ 4 మూలల 1100 గజాల జాగా కొనుక్కొని దానికి ఒక మందిరం తయారు చేసి ఎల్లవేళల భక్తుల సౌకర్యం కోసం చేస్తున్నాము. ఇది ఎవరి కోసం కాదు, ఇది ఎవరి సొంత ప్రభు కాదు, ఆస్తి కాదు. బాబా అంటే గురువు, గురువుకు పూజ చేస్తారు. గురు పౌర్ణమి అంటే గురువుకు పూజ చేస్తారు. కాబట్టి ఇది గురు పౌర్ణమి అని వచ్చింది. భక్తులు ఏమైనా కొనుక్కోవచ్చు, దేవుడని రాజని ఏమన్నా, అవి వాళ్ళ ఇష్టం. కానీ గురు పౌర్ణమి అంటే గురువు. కాబట్టి ఇక్కడ నిత్యం ఏం జరుగుతుందంటే షిరిడీలో ఎలా పూజ జరుగుతుందో హైదరాబాద్లో ఉన్నటువంటి సాయిబాబా గుళ్ళు అటువంటి పూజలు జరుగుతాయి. పొద్దున్నే మంగళస్నానం, పంచానం ఆరతి, సాయంత్రం ఆరతి, రాత్రి 10 గంటలకు ఆరతి. ఈరోజు నడుస్తుంది. ప్రతి రోజు 2000 నుంచి 2500 మందికి భోజనం పెడతాం. మా దగ్గర లిస్ట్ ఉంటుంది, చూడవచ్చు. గురువారం నాడు ఒక 4000 మందికి భోజనం పెడతాం. మామూలు శుభకార్యాలు ఎప్పుడు పౌర్ణమి రోజు ఒక 5-6 వేల మంది తింటారు. ఇట్లా గురు పౌర్ణమి అంటే వచ్చిన రోజు మామూలుగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వర్షం లేకుంటే మంచిగా అయితే 40 నుంచి 50 వేల మంది వస్తారు. ఎక్కువ వస్తే అది అదృష్టం. మేము మటుకు 25 నుంచి 30 వేల మందికి భోజనం వండి పెట్టాం. ఈరోజు 7 గంటలకు వెళ్ళి స్టార్ట్ అయింది. అందరూ భోజనాలు చేసిపోతుండ్రు. ఇక్కడ ఒక కార్యక్రమం ఏంటంటే మేము షిరిడీలో 157 రూమ్ల హోటల్ కట్టాం. దాన్ని మేఘశాల అంటారు, ధర్మ మేఘశాల అని. దాంట్లో 800 రూపాయల నుంచి 300 రూపాయల టికెట్. అంటే వారికి పొద్దున లేవగానే 7 o'clock ఒక టీ ఇస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్ ఫ్రీ, ఈవినింగ్ ఛాయ్, రాత్రికి టిఫిన్ అండ్ డిన్నర్. ఇది ఫ్రీ సర్వీస్. అక్కడ వారు ఎంత రూమ్ కిరాయి కడుతున్నారో ఆ మందం భోజనం చేసుకుంటారు. ఫ్రీ సర్వీస్ అంతా. ఇక్కడ కూడా ఫ్రీ సర్వీసే మాది. కాబట్టి ప్రతి ఏ రోజు భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళొస్తారో తెలియదు. అంటే ఇంటర్వ్యూ చేశారు. ఒకరు ఉప్పల, ఒకరు చందానగరు, ఒక కుక్కుడుపల్లి, మియాపూరు, అల్వాలు, కొంపెల్లి, చౌటుప్పల్, చిట్టాలకి వెళ్ళి వస్తారు. అంటే భక్తులు నమ్మకం, మూఢనమ్మకం. ఈ రోజుల్లో భక్తులు వారికి ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడికే పోతారు. ఇది మనం ఎన్ని చెప్పినా ఎవరు మారరు. కాబట్టి బాబా దయ వల్ల గురు పౌర్ణమికి చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ లైన్లో మంచినీళ్ళ ప్యాకెటు, వారికి ఏ సౌకర్యం లేకుండా లైన్లో పోవటం, అర్చన టికెట్ 100 రూపాయలు, లైన్లో మంచిగా దర్శనం చేసుకోవడం, ఎటువంటి సౌకర్యం లేకుండా గుడి ముందు సాగుతుంది. ఇక్కడ నుంచి ట్రస్టీస్ మంచోళ్ళు, భక్తులు మంచివాళ్ళు, ఎవరు కూడా తొందరపడరు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మాకు మొదటి సంధి. ఈ గుడి స్టార్ట్ అయినప్పటికీ ఈరోజు కూడా పత్రికలు, వీడియో మమ్మల్ని రోజు క్రమంగా గుడి అభివృద్ధి గురించి పెంచారు. వాళ్ళకు ముందు శుభాకాంక్షలు. ఎందుకంటే
తండ్రి ఉన్నప్పుడు కొడుకు ఉంటాడు, కొడుకు ఉన్నప్పుడు తండ్రి ఉంటాడు. అటువంటిప్పుడు మాకు వీడియోలో ఒక తండ్రి తల్లి లాంటి వాళ్ళు ఉంటేనే ప్రచారం జరుగుతుంది, ప్రజలే తెలుస్తుంది, వస్తుండ్రు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎల్లవేళలు మమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ గుడి కార్యక్రమాలు చూపించాలని కోరుకుంటూ అందరి భక్తులకు వచ్చిన వీడియో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనతో పాటు జనరల్ సెక్రటరీ పి రఘుకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సాయిరా, మా షిరిడి సాయిబాబా సంస్థాన దృష్టి గారు ఏర్పడిన తర్వాత పూర్తిగా షిరిడీలో ఉన్న సంప్రదాయాన్ని పాటిస్తూ నామం, దానం, హారతి, బాబావారి హారతులకు, అన్నదానానికి, నామానికి ప్రాధాన్యత ఇస్తూ ఏ ఆడికి ఆడేడు కూడా భక్తుల యొక్క మనం చూరుకుంటున్నాం. ఈ గురు పూర్ణిమ కూడా ప్రతి పండుగలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. 30 నుంచి 40 మంది దాకా ప్రత్యేక అన్నదానం నిరంతరం ఉండి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మా దగ్గర సంవత్సరం అంతా కూడా రోజు అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారం అయితే 4 నుంచి 5 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 2,000 మంది దాకా జరుగుతుంది. ఈ గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వెంటనే 10 నిమిషాల దర్శనమయ్యేట్టుగా ఏర్పాట్లు చేశాం. దయచేసి భక్తులందరూ ఒకటే విజ్ఞప్తి, మీరు గురువారం ఈ యొక్క సద్గురు యొక్క గురు పూర్ణిమ పర్వదినం వచ్చింది. ఈరోజు బాబావారి దర్శనం ఎవరు కూడా మిస్ కాకుండా మేము సకల సౌకర్యాలు చేసాం. ఎటువంటి మీకు భయం వద్దు. పోలీసు వారు కూడా పూర్తి మాకు రక్షణ కల్పిస్తున్నారు. సుమారు 200 మంది వారు ఈ యొక్క యంత్రాంగం ఈ యొక్క కార్యక్రమం నిమగ్నమైంది. దయచేసి సాయి భక్తులందరూ కూడా ఈ గురు పూర్ణిమ పర్వదినం నాడు సద్గురువు మనందరికీ కూడా ఒకటే విశ్వాసం ఏంటంటే, దిల్షుక్ సాయిబాబా టెంపుల్కి వెళ్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని చేరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ముందు కొనసాగిస్తాం. దయచేసి సాయి భక్తులందరూ కూడా ఈ గురువారం నాడు వచ్చినటువంటి అపూర్వ గురు పూర్ణిమ నాడు బాబావారిని దర్శించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై సాయిరామ్. నా పేరు వనం యాదయ్య, అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్. ఈ ఈ గురు పూర్ణిమ 40 సంవత్సరాల సంధి నడుస్తుంది. ఒక్కొక్క సంవత్సరానికి అంత జనం పబ్లిక్ బాగా పెరుగుతున్నారు. భక్తులు సాయిబాబా అంటే తెలుసున్నారు. సాయిబాబా అంటే చాలా నమ్మకం. ఏ కోరికలు కోరుకున్నా సక్రమంగా అవుతాయి అని చెప్పి అందరికీ నమ్మకంతో ఈ పబ్లిక్ బాగా భక్తులకు నమ్మకం. ఈ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. బేస్తవారం కాబట్టి, బేస్తవారం కలిసి వచ్చింది కాబట్టి దగ్గర 60-70 వేల పబ్లిక్ కొరకు ఇంతజాములు, భోజనం, టిఫిన్లు, మా మెడిసిన్స్ అన్నీ, డాక్టర్లు, పోలీసు, మీడియా అందరూ బాగా సహకరిస్తారు. సాయిబాబా అంటే చాలా ఇష్టం, అందరికీ బాగా సహకరిస్తారు. కాబట్టి ఇవాళ దగ్గర ఏ ఆతంకం లేకుండా భగవంతుని సాయిబాబా వర్షం వస్తుంటే కూడా ఆపుతాడు, అంత నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ దివ్య సక్రమంగా నడుస్తుందని ఆలోచన చేస్తాను. ధన్యవాదాలు.